ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ నూతన ఏడాదిలో లాక్డౌన్ అయిపోయిన పిమ్మట మరొక్కసారి తండ్రి, మరొక ఆరాధనా కార్యక్రమంలో మేము కూడుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మొదటి వర్తమానంలో మేము చక్కని సంగతులు నేర్చుకునగలిగాం. ఈ రెండవ వర్తమానంలో కూడా జీవము గల జుంటి తేనె ధారల కన్నా విలువైనటువంటి మధురమైనటువంటి మీ మాటలు మేము వింటూ ఆలోచిస్తూ మా హృదయంలో నింపుకొని ఈ భూమి మీద మాదిరికరమైనటువంటి జీవితాన్ని మరింత ఎక్కువగా మేము సంతరించుకున్నట్టుకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు పిల్లారా, ప్రతి వారం కూడా ఒక్కొక్క అంశమును మనము ధ్యానాంశముగా తీసుకుని అనేకమైనటువంటి సంగతుల చేత మన జీవితాలను బలపరుచుకుంటున్నాం. ఈరోజు కూడా మరొక ప్రత్యేకమైనటువంటి ఒక సందేశాన్ని లేదా ఒక అంశాన్ని మన ధ్యానాంశంగా తీసుకొని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన జీవితాలను బలపరుచుకున్నట్టుకు ఈ మాటల చేత మనం సిద్ధపడదాం. ఈరోజు మన అంశం 12 గుణాల మంచి కాపరి. అది ఈరోజు మన ధ్యానాంశం. 12 గుణాల మంచి కాపరి. ద గుడ్ షెపర్డ్ విత్ 12 క్వాలిటీస్. ద గుడ్ షెపర్డ్ అనండి, లేదా అ గుడ్ షెపర్డ్ అనండి, ఏదైనా పర్లేదు. డెఫినెట్ ఆర్టికల్ కానీ లేదా ఇండెఫినెట్ ఆర్టికల్, నో ప్రాబ్లం. A good shepherd with 12 qualities. 12 గుణాల మంచి కాపరి. ఇది ఈరోజు మన పాఠం. పరలోకమందున్న దేవుడు, యెహోవా దేవుడు మనకు కాపరిగా బైబిల్లో కనబడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, నాకు ఏమీ కొరత ఉంటుంది అని దావీదు గారు చెబుతున్న కీర్తనను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన దేవునిని కాపరిగా వర్ణిస్తున్నటువంటి విషయాన్ని అలా ఒకసారి చూసి తర్వాత మనం ఈరోజు ఏ లేఖనాన్ని అయితే మనం ఆధారం చేసుకొని నేర్చుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్దాం. 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి కలుగదు అని అంటే కొరత ఏమి ఉండదు అని. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు అనేది ఇక్కడ మనము దావీదు గారి మాటల్లో మనం గమనించుతున్నటువంటి ఒక చక్కనైనటువంటి విషయం. ఏ దేవుడైతే పాత నిబంధనలో కాపరిగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడో, పరలోకపు తండ్రి, ఆయన తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసుస్వామి తాను కూడా నేను మంచి కాపరిని అని సమాజానికి తెలియజేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి అనేకమైన పేర్లలో ఆయన ద గుడ్ షెపర్డ్, మంచి కాపరి. ఆయన మంచి కాపరే కాదు, ప్రధాన కాపరి కూడా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు, ఇందాక చెప్పినట్టుగా సార్వత్రిక సంఘములో ఎన్నో స్థానిక సంఘాలు, లోకల్ చర్చెస్ అని అంటాం. యూనివర్సల్ చర్చ్ ఒకటే, అందులో లోకల్ చర్చెస్ అనేవి చాలా ఉంటాయి. ఒక్కొక్క లోకల్ చర్చ్కి షెపర్డ్స్ అనేవాళ్ళు ఉంటారు, కాపరులు. అయితే ఈ కాపరులందరికీ ప్రధాన కాపరి యేసుస్వామి. ఇప్పుడు ఎవరైనా కూడా కాపరులు అన్నవారు, మందను కాచే కాపరులు అన్నవారు, మేము ఇలా ఉండాలి అని అనుకోవాలి అని అంటే, ఎలా ఉండాలో వారు నేర్చుకోవాలి అని అంటే, వారు చూడవలసింది వేరే ఆప్షన్ లేదు, ఒక ప్రధాన కాపరిని మాత్రమే చూడాలి. ఒక మందను కాచే కాపరి లేదా కాపరులు మేము ఎలా ఉండాలో, మేము ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉండాలో, ఎవరిని చూసి మేము ఫాలో అవ్వాలి అని అంటే, కాపరులందరికీ ఉన్నటువంటి ఏకైక శరణ్యమే
ప్రధాన కాపరి. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ముందుకు సాగాలి. అంటే చూడవలసింది ఆయన్నే, ఆయన ఏర్పరిచిన బాటలో నడవవలసినటువంటి అవసరం ఉంది. రైట్. మరి ఈరోజు సంఘ కాపరులు అనేటువంటి వారు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి గుణములు కలిగి ఉంటే ప్రధాన కాపరి ఆమోదిస్తాడు? విశ్వాసులు బలంగా ఉండాలనంటే కాపరులు బలంగా ఉండాలి. కాపరులకు ఉండవలసిన లక్షణాలు, ఉండవలసిన గుణాలుంటే అప్పుడు మంద ఆరోగ్యంగా ఉంటుంది. యేసుప్రభు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని నొక్కి చెబుతుండడంతో, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతుండడంతో, మంచి కాపరి కాని కాపరులు కూడా ఉన్నారా అని అంటే మనం బైబిల్లోనికి తొంగి చూడకున్నా అవును అనేటువంటి సమాధానం వచ్చేస్తుంటుంది. ఉదాహరణకు బైబిల్లో పాత నిబంధనలో దేవుడు కొందరు కాపర్ల గురించి చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్టుగా కొన్ని సంగతులు మనం చదువుకోవచ్చు. కొన్ని లేదా 1 లేదా 2 వచనములు మనము చూసే ప్రయత్నం మనం చేద్దాం, తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దామా? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు అని చాలా సీరియస్గా కాపరుల గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది. 10వ వచనం, 9, 10 వచనములు కూడా చూద్దాం, చదవండి. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొర్రెలను గురించి వారి యొద్ద విచారించెదను. కాపరులను విచారిస్తానంటున్న ప్రధాన కాపరిని చూస్తున్నాం. పాత నిబంధనలో పరలోకపు యెహోవా దేవుడు కాపరిగా కనబడుతున్నాడన్న సంగతి గుర్తు చేస్తున్నాను. బైబిల్లో కాపరులకు చాలా సీరియస్ వార్నింగ్స్ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కాపరులైన బోధకులైన మీరు మరీ కఠినమైన తీర్పు పొందుదురు. ఇవన్నీ చక్కగా సూటిగా సేవకులను ప్రశ్నిస్తూ, సూచిస్తూ, హెచ్చరిస్తూ వ్రాయబడినటువంటి మాటలు. అందుచేత నేను భవిష్యత్తులో ఒక సంఘ పరిచారకుడిగా, సంఘ సేవకునిగా నేను ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన ఎవరికున్నా కూడా ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ సందేశం ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి ప్రతి మాటను కూడా సీరియస్గా తీసుకుందాం. నేను ముందుకెళ్లే ముందుగా ఇంకొక మాట చెప్తున్నా. ఈరోజు గత 2000 సంవత్సరాలుగా క్రీస్తు సార్వత్రిక సంఘం భూమి మీద ఉండగా, అందులో ఎన్నో స్థానిక సంఘాలు ఉండగా, ఆ స్థానిక సంఘాలలో ఒక్కొక్క సంఘానికి ఉండవలసింది ఒక కాపరి కాదు, అకార్డింగ్ టు ద బైబిల్. సహజంగా మనము సంఘాలలో సంఘానికి ఒక కాపరిని చూస్తుంటాం. ఆ కాపరి కాకుండా సంఘ పెద్దలను చూస్తుంటాం. సంఘ కాపరి వేరు, సంఘ పెద్దలు వేరుగా మనకు జనరల్గా కళ్ళ ముందు కనబడే ఒక స్ట్రక్చర్ కనబడుతుంటుంది. కానీ బైబిల్ ప్రకారంగా సంఘ కాపరులు వేరు కాదు, సంఘ పెద్దలు వేరు కాదు. సంఘ కాపరులు, సంఘ పెద్దలు వేరు కాదు. క్రొత్త నిబంధన గ్రంథపు ఆధారంగా, అకార్డింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్ ఆర్ అకార్డింగ్ టు ద బైబిల్, సంఘ కాపరులే సంఘ పెద్దలు, సంఘ పెద్దలే సంఘ కాపరులు. ఒకసారి ఆ వచనాన్ని చూసి మనం ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం
ముందుగా 17వ వచనం చూద్దాం, సందర్భ పరిచయం. అతడు మిలేతు నుండి, అతడు అంటే పౌలు గారు, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఏ పెద్దలు వారు? ఎఫెసులోని సంఘ పెద్దలు. తీయగలుగుతున్నారా? చూస్తున్నారా? అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఆ పెద్దలతో ఏం మాట్లాడుతున్నాడో 28వ వచనం చూద్దాం. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అండర్లైన్ చేయండి అన్నమాట, కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంఘ పెద్దలు సంఘ కాపరులు వేరు అనుకుండేరు. పిలిపించినది సంఘ పెద్దలను. ఆ సంఘ పెద్దలతో చెబుతున్నటువంటి మాట ఏమని? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మీరు కాయాలని పరిశుద్ధాత్ముడు నియమించాడు. పెద్దలారా, మీరు కాయాలి, మందను కాయాలి. మందను కాచే బాధ్యత ఎవరిది? పెద్దలారా మీది అంటున్నాడు. కాచే వారిని ఏమనాలి? కాచే వారిని ఏమంటారు? కాపరులు. ఎవరు కాపరులు? ఈయన ఎవరినైతే పిలిపించాడో వారే కాపరులు. ఇంతకు పిలిపించింది ఎవరిని? 17వ వచనంలో పెద్దలను, అంటే పెద్దలే కాపరులు. ఈరోజు మన కళ్ళ ముందు కాపరి వేరు, పెద్దలు వేరుగా ఒకవేళ కనబడుతున్నారేమో. పెద్దలు అనుకుంటుండొచ్చు మేము కాపరులం కాదని. ఆ సంఘ పెద్దలలో అనుభవజ్ఞుడు వారికి ముందుగా ఉండి ఆ టీంకి ప్రధాన కాపరిగా ఉండొచ్చు. ఆ టీంకి ప్రధానమైన వ్యక్తిగా ఉండొచ్చు. అన్నంత మాత్రాన మిగిలిన వాళ్ళందరూ కూడా కాపరులు కాదు అని కాదు, గమనించాలి. ఒక సంఘంలో ఒక 10 మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దల్లో అనుభవజ్ఞుడు ఎవరైతే ఉంటారో, చక్కని అనుభవము, అలాంటి ఆయన పెద్ద మనిషిగా ముందుండి నడిపించవచ్చు. కానీ అయినంత మాత్రాన ఆయన ఒక్కడే కాపరి కాదు, మిగిలిన 9 మంది కాపరులే. సహజంగా మన సంఘాలలో పెద్దలన్న వాళ్ళు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తూ నువ్వే కాపరి అనేటువంటి ఫీలింగ్లో ఉంటూ పెద్దలు మేము కాపరులము అనేటువంటి సంగతిని మరిచిపోయి బ్రతుకుతున్నారేమో పరిశీలించుకుందాం. బైబిల్ అలా చెప్పలేదు. ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్ద మనిషి ఆయన కాపరే, వెనకల పెద్దలుగా పిలువబడుతున్నటువంటి మీరు కాపరులే, కాచేవారు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. అధ్యక్షులు మీరే, పెద్దలు మీరే, కాపరులు మీరే, అధ్యక్షులు మీరే. హెబ్రీ పత్రికకి వెళ్తే నాయకులు కూడా మీరే అంటాడు. ఇది క్లోజ్ చేయొద్దండి అపోస్తలుల కార్యంలో. ఎవరైనా హెబ్రీ పత్రికలో ఒక 2 వచనాలు తీసి చదివి వినిపించండి, తర్వాత ఇక్కడికి వద్దాం. 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నారు. వారు మీకు నాయకులు. సంఘ పెద్దలే సంఘ కాపరులు, సంఘ కాపరులే సంఘ అధ్యక్షులు, ఆ సంఘ అధ్యక్షులే సంఘ నాయకులు. వారికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి? వాక్యము బోధించి మందను మేపాలి. 13వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం హెబ్రీ పత్రిక. మీ పైన నాయకులుగా ఉన్నవారు. 17వ వచనం చదవండి ఇప్పుడు. 17వ వచనం. ఏ నాయకుల గురించి అయితే 7వ వచనంలో మాట్లాడాడో ఆ నాయకుల గురించి మరొక సమాచారం ఇస్తున్నాడు 17వ వచనంలో. కమాన్. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె. ఆ మాట చూడండి ఇప్పుడు. మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకులు ఏం చేయుచున్నారు? కాయుచున్నారు. కాచేవారిని ఏమనాలి? కాపరులు. నాయకులే కాపరులు, కాపరులే నాయకులు, కాపరులైన నాయకులే పెద్దలు, పెద్దలైన కాపరులైన నాయకులే అధ్యక్షులు. మా సంఘానికి ఒక పాస్టర్ గారు ఉన్నారండి. మరి మీరెవరండి? నేను జస్ట్ సంఘ పెద్దనండి అనడానికి వెళ్ళలేదు. సంఘ పెద్ద కూడా సంఘ కాపరే. ఒక మందకు దేవుడు ఒక కాపరిని నియమించడం లేదు. స్థానిక సంఘాలలో ఒకరికంటే ఎక్కువగా కాపరులు ఉండాలి.
ఎక్స్క్లూజివ్గా సంఘ పెద్దల గురించి మాట్లాడితే ఆ సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, వారికి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. అయితే ఎవరైతే ఒక బాధ్యత కలిగి మందను నడిపించే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో సంఘములో, అలాంటి వారు ఖచ్చితంగా ఒక 12 గుణాలను కలిగి ఉండాలి. ఈరోజు దాని మీద మనము మన యొక్క ఏకాగ్రతను మొత్తం ఉంచుదాం, మన ఫోకస్ అంతా దాని మీద ఉంచుదాం. మా సంఘంలో నేను ఒక బాధ్యత కలిగి ఉన్నానండి, మందను చూసుకోవడంలో ఒక బాధ్యతను కలిగి ఉన్నానండి అని ఎవరైనా అనుకుంటుంటే, అలాగైతే ఈ 12 గుణాలు మనకున్నాయో లేదో పరిశీలించుకుందాం రండి అని పిలుపునిస్తూ ఈరోజు అంశములోనికి ఈ పరిచయాన్ని ముగించి నేను ప్రవేశిస్తున్నాను. ఇంతవరకు వినేది ఒక చిన్న పరిచయం అనుకోండి. ఈ ఫౌండేషన్ని మనము బేస్గా తీసుకొని దానిపైన ఒక చక్కని విషయాన్ని నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. ఎన్ని గుణాలు ఉండాలనుకుంటున్నాం అకార్డింగ్ టు ద బైబిల్? అట్లీస్ట్ అంటున్నాను, కనీసం ఒక కాపరికి ఈ 12 గుణాలు ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ 12 గుణాలు ఏంటో తెలియాలంటే మనం వెళ్ళవలసింది నేరుగా ప్రధాన కాపరి చెంతకు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వచ్చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఈరోజు మీరు వాక్య పఠనంగా చదువుకుందదే యోహాను సువార్త 10వ అధ్యాయం. తీద్దాం. మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే ఈరోజు ఈ ధ్యానాంశానికి మొదటి వచనం నుండి 18వ వచనం వరకు నేను ధ్యానించబోతున్నాను అని దయచేసి నోట్ చేసుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనము నుండి 18వ వచనం వరకు. అందులో ముందుగా మొదటి వచనం చదువుతారు ఎవరైనా? 10వ అధ్యాయం మొదటి వచనం యోహాను సువార్త. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటను నిలబడి ఆలోచిద్దాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. అంటే గొర్రెలకు ఒక దొడ్డి ఉంది, పెన్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే గొర్రెలు ఉండవలసినటువంటి ఒక ప్రదేశం ఉంది. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను దొడ్డిలో ఉంచుతాడు. దానికి చుట్టూ కంచె ఉంటుంది. కంచెను దాటి ఎక్కడ పడితే అక్కడ ఉండేలా ఆ గొర్రెలను చూసుకోడు, చక్కగా తీసుకొని వచ్చి ఆ పరిధిలో ఉంచుతాడు. ఒక మంచి కాపరి తన గొర్రెలను ఉండవలసిన చోట ఉంచుతాడు. ఆ గొర్రెలను మేత కోసం బయటికి తీసుకుని వెళ్ళినా చివరికి సాయంత్రం అయ్యేసరికి, రాత్రి అయ్యేసరికి ఎక్కడ తీసుకొని వస్తాడు గొర్రెల మంచి కాపరి? ఆ గొర్రెల దొడ్డిలోనికి తీసుకొని వచ్చి వాటిని సురక్షితంగా ఉంచుతాడు. అంటే గొర్రెలకంటూ మంచి కాపరి కొన్ని మంచి సరిహద్దులను నియమించేటువంటి ఒక లక్షణం కలిగి ఉంటాడు. బౌండరీస్ అని అంటాం ఇంగ్లీష్లో. ఒక మంచి కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటి అని అడిగితే, తాను ఏ మందనైతే చూసుకుంటున్నాడో ఆ మంద సరిహద్దులలో ఉండేలా చూసుకోవాలి. ఎలా పడితే ఆ గొర్రెలను వదిలేయకూడదు. ఇంతకు ఏ కాపరి సంఘ కాపరి అని అడిగితే హెబ్రీ పత్రిక 13:17 చూసి వచ్చాం. ఆత్మలను కాయు కాపరి అని అన్నాడు. ఆత్మలను కాచే కాపరి వారి ఆత్మ రక్షణ కోసం వారికంటూ కొన్ని సరిహద్దులు ఇవ్వాలి. ఇది దాటకూడదని చెప్పాలి. ఉదాహరణకు మనకు ఆధునిక ప్రపంచంలో అర్థం కావడం కోసం వచ్చిన ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు బయట సినిమా థియేటర్లు ఉన్నాయి, ప్రదర్శింపబడుతున్నటువంటి చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మందకు బాధ్యత వహిస్తున్నటువంటి నేను కానీ ఇంకెవరైనా కానీ, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి సినిమాలు చూడొచ్చు అని చెప్పొచ్చు, చూడకూడదు అని కూడా చెప్పొచ్చు. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ ఆప్షన్ ఎన్నుకొని చెప్పాలి? చూస్తే తప్పేముంది, వెళ్ళి చూడండి, ఏం కాదు. కాకపోతే మనకంటూ కంట్రోల్ ఉండాలి. మనం ఆ సినిమాలు చూసిన తర్వాత మనం తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి అని లైసెన్స్ ఇచ్చే విధంగా నా మాటలు ఉండాలా?
లేదా ఆ వాసనే నీకు తగలకుండా నువ్వు బతకాలని చెప్పాలి. మీకంటూ ఒక పరిధి నేను ఇవ్వాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు వినడం, ఆనందించడం. ఏమంటే నేను సినిమా పాటలు వినొచ్చా, సినిమా పాటలు పాడొచ్చా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం కాదు, ఆదివారం మాత్రమే వాడకంతే, మిగిలినంతా దేవుడు చూసుకుంటాను, నేను మై హూనా అనకూడదు. ఇక్కడ బౌండరీస్. ఏమని చెప్తున్నాడు బైబిల్లో? అల్లరితో కూడిన ఆటపాటల యందు మీ ఆనందం ఉండకూడదు. ఈరోజు ఉదయం వ్యాపారాల్లో వాక్యం చెబుతూ స్తుతి గురించి ఒక మాట చెప్పాను. 33వ కీర్తన మొదటి వచనం ఎవరైనా తీసి చదవండి. 33వ కీర్తన మొదటి వచనం తీసి చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఒక భక్తుడు చెబుతున్నాడు, ఒక కీర్తనకారుడు చెబుతున్నాడు, ఒక సేవకుడు చెబుతున్నాడు. ఏమని? యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అది మీ బౌండరీ. మీ నోట ఒక పాట వస్తోంది అని అంటే అది దేవుని గూర్చిన గానమై ఉండాలి. ఇది దేవుడిచ్చిన నాలుక, ఇది దేవుడిచ్చిన నోరు. ఈ నోరు ఎవరిని స్తుతిస్తోంది, ఎవరిని ప్రశంసిస్తోంది, ఎవరిని కొనియాడుతోందో మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడిచ్చిన మనసు, ఈ మనసు ఏ ఆనందంలో ఉంటుందో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆదివారం మాత్రమే కూడుకునే అవకాశం ఇక్కడ ఉంది కనుక ఆదివారం కూడుకుంటున్నాం. ఆదివారం కూడుకుంటున్నాం కనుక ఒక 3 గంటల పాటు ఇక్కడ కూడుకుంటున్నాం కనుక ఈ 3 గంటల పాటు దేవుని గురించి పాడాలి, దేవుని కీర్తించాలి, దేవుని ఘనపరచాలి అని చెప్పిన నేను సోమవారం నుంచి శనివారం వరకు మీ ఇష్టం అని చెప్పకూడదు. ఆదివారాన మీరు ఎంత భక్తిగా అయితే ఉంటారో, ఆదివారాన ఎంత భయముతో అయితే ఉంటారో, దేవుని సన్నిధిలో ఎంతైతే భయభక్తులతో మనము ఇక్కడ మన సమయాన్ని వెచ్చిస్తామో అదే భయము, అదే భక్తి మిగిలిన దినాలు, మిగిలిన గడియలలో కూడా మీకు ఉండాలి. ఆ సరిహద్దులు మీరు దాటకూడదు. కొంతమంది అంటుంటారు, జనరల్గా మనం వాస్తవాన్ని ఒప్పుకుంటే మన ఇళ్ళలో గొడవలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఎక్కువ శాతం ఏ రోజున మన ఇంట్లో క్వారల్స్, ఫైటింగ్స్ జరుగుతుంటాయి? సండే. ఎక్కువ శాతం ఆదివారానే మన ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. ఎందుకు అని మీరు అడుగుతారా? వెరీ సింపుల్, అందరూ ఆ ఇంట్లో ఉంటారు కనుక. ఆ రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఎవరికి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కనుక కొట్లాటలు ఏమి ఉండవు. అదే ఆదివారం అయితే ఇద్దరు లేచిన వెంటనే టైం తీసుకొని చక్కగా కొట్లాడుకోవచ్చు. అలా ఒకరోజు ఒక ఆవిడ, పెద్ద యుద్ధమే జరుగుతోంది ఇంట్లో, ఇంటి ఇల్లాలు. ఎప్పుడో 7:30కు స్టార్ట్ అయింది యుద్ధం. 8 అయింది, 8:30 అయింది, 9 అయింది. 9 గంటలకు ఇంకా కార్గిల్ వార్ అవ్వట్లేదు, పూర్తి అవ్వట్లేదు. ఇది అరుస్తోంది, గడియారం చూస్తుంది, అరుస్తోంది, గడియారం చూస్తుంది. టైం అయిపోతుంది, టైం దేనికి? మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు యుద్ధం అయిపోలేదు. ఇక్కడ ఏమనుకుందేమో తెలియదు కానీ హడావుడిగా లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకుని తలుపు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పులు వేసుకుంటూ లోపల ఉన్న వాళ్ళతో నింది, నేను మందిరానికి వెళ్తున్నాను కనుక ఈరోజు ఆ మాట నా నోట రానివ్వకండి అని చెప్పింది. సీరియస్గా ఏమైనా అర్థమైందా మీకు? నేను మందిరానికి వెళ్తున్నాను కనుక ఆ మాట నా నోట రానివ్వకు, ముందే బల్ల తీసుకోవాలి ఈరోజు అంటే ఏంటి దాని ఉద్దేశం? నేను మందిరానికి వెళ్తున్నాను కనుక ఆ మాట అనను, బల్ల తీసుకోవాలి కనుక అంటే రొట్టె ద్రాక్షరసం నేను తీసుకోవాలి కనుక ఆ మాట ఇప్పుడు పలకను, దాన్ని అలానే దాచిపెట్టుకుంటాను, వెళతాను, తింటాను, వస్తాను, అప్పుడు డెలివరీ చేస్తాను. అంతేనా కదా? ఇదే నా క్రైస్తవ జీవితం. సరిహద్దు, మీ నోట ఆ మాట రాకూడదంతే. బల్లకు ముందు రాకూడదు, బల్ల తర్వాత రాకూడదు, ఆదివారం రాకూడదు, ఆదివారం కాని దినాలు కూడా రాకూడదు. మీకు అర్థం కావడానికి బౌండరీస్ అని చెబుతున్నా. ఒక మంచి కాపరి తన మందకు సరిహద్దులు గీస్తాడు. ఆ సరిహద్దుల్లో ఉండమని చెబుతాడు. యవనస్తులు సిటీలో పాపం డబ్బులు ఉండవు వాళ్ళకి. నిజం, అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా. సిటీలో ఉండేటువంటి యవన బిడ్డలకు, మగపిల్లలకు డబ్బులు ఉండవు, అందుకే కటింగ్ చేసుకోరు వాళ్ళు, ఇంత జుట్టు పెంచేసుకుంటుంటారు. ఈసారి వీలైతే మనము అలాంటి పిల్లలు, యవన బిడ్డలు ఎవరైనా కనబడితే వాళ్ళ కోసం మనం చందా పోగు చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి అండి చాలు.
50 మంది కలిస్తే 50 రూపాయలు. ఆ 50 రూపాయలు ఆ యవన బిడ్డకి ఇచ్చి, పాపం నాయన నీ కటింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేనట్టున్నాయి, మేము ఇస్తున్నాను, వెళ్ళి కటింగ్ చేసుకుంటారా అని చెప్దాం. ఎందుకు? జడ స్త్రీలకు అందం. మొగోడికి ఏం పోయే కాలం వచ్చింది, ఇంత పెంచుకొని తిరుగుతుంటాడు. జడ వేసుకోవడం ఏంటి, జుట్టు వేసుకోవడం ఏంటి, కొప్పు వేసుకోవడం ఏంటి, దరిద్రం కాదు? క్రైస్తవ పిల్లల గురించి మాట్లాడుతున్నా. చెవికి కమ్మలు. ఎవరికి? మగపిల్లలకి. చెవులు ఐబ్రోస్ కూడా వచ్చేసాయి ఇప్పుడు. 2 చెవులకు కమ్మలు, ఐబ్రోకి కమ్మ. ఎందుకు అని అడిగితే ఇట్స్ వెస్టర్న్ కల్చర్ అని అంటాడు సీరియస్గా. జాగ్రత్త, మీ అవతారం మాదిరిగా ఉండాలి, మీ వేషం అంటే మీ వస్త్రధారణ మాదిరికరంగా ఉండాలి. బైబిల్లో ఉంటుంది, పురుషుడు స్త్రీ వేషం వేసుకొనుట, స్త్రీ పురుష వేషం వేసుకొనుట యెహోవాకు అసహ్యం. తీద్దామా వచనం? అది ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు, అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గమనిస్తున్నారా? హేయులు. ఏంటి మన పరిస్థితి? జాగ్రత్త, మన వస్త్రధారణ మాదిరికరంగా ఉండాలి. సరిహద్దులు, బౌండరీస్. ఒకరోజు ఒక యవన బిడ్డపై పిచ్చుక వాలిందట. ఎందుకు? అది గూడేమో అనుకుంది పాపం, పొరపడి. నీకేమైనా అర్థమైందా? ఒక యవ్వన బిడ్డపై పిచ్చుకొచ్చి వాళ్ళు సెటిల్ అయిపోయిందంట. ఎంత వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. ఎందుకంటే అది అనుకుంటుంది, ఇది నా నెస్ట్ అనుకుంటుంది, గూడు అనుకుంటుంది. ఏమర్థమైంది చెప్పండి? అది హెయిర్ స్టైల్ అట్లా తగలడింది. మరి అవి తలకాయపైన ఉన్న వెంట్రుకల లేదా పిచ్చుక కూడా అర్థం కావట్లేదు. ఇలా లేపుతారండి, ఇట్లా కరెక్ట్గా లేపింటారు ఇట్లా. బౌండరీస్. జాగ్రత్త, హద్దు మీరకూడదు, హద్దు మీరకూడదు. మనం ఉంటున్న సమాజం, మనం ఉంటున్న దేశం, మనకున్నటువంటి లిమిటేషన్స్, వాటికి అనుగుణంగా జీవించాలి. విదేశాలలో వారి సాంప్రదాయం వేరు. కొంతమంది మనకు ఆమోదయోగ్యము కాని వస్త్రధారణ వాళ్ళు ధరిస్తారు. వాళ్ళ కల్చర్కి అది ఓకే, మన కల్చర్కి అది నాట్ ఓకే. మనం ఉంటున్న కల్చర్ ఏంటో ఆ కల్చర్లో ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా అందరికీ సరిహద్దులు ఉన్నాయి, వాటిని దాటకూడదు. బౌండరీస్. ఎదుటివారిని పలకరించేటప్పుడు ఆ పలకరింపుకు ఒక బౌండరీ ఉంది, ఒక చక్కని సంబోధనతో. తిమోతి గారికి పౌలు గారు పత్రిక వ్రాస్తూ బౌండరీస్ గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం జాగ్రత్తగా. తిమోతి గారికి పౌలు గారు పత్రిక వ్రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి సంఘములో ఎవరైనా వృద్ధులుంటే ఆ వృద్ధుని నువ్వు తండ్రి అని భావించాలి. అది బౌండరీ. అర్థమవుతుందా? సంఘములో ఉన్న వారికి నేర్పిస్తున్నటువంటి విషయం. వృద్ధులను నువ్వు తండ్రిగా చూడాలి. 2వ వచనం, యవనస్తులుంటే నీకంటే వయసులో పెద్ద అయితే అన్నయ్య అనుకో, నీకంటే వయసులో తక్కువ ఉంటే తమ్ముడు అనుకో. అన్నదమ్ములని యవ్వనులను, ఇంకా వృద్ధ స్త్రీలైతే తల్లులు. నీ సంఘములో నీ సహవాసంలో ఉన్నటువంటి వృద్ధ స్త్రీలు నీకు తల్లులు. పురుషులు తండ్రులు, యవనస్తులు అన్నదమ్ములు, ఇంకా యవన స్త్రీలైతే అక్క చెల్లెళ్ళు. బౌండరీస్. ఆ పరిధి దాటకు, ఆ గీత దాటకు.
ఎవరు చెప్పాలి ఇది? మందకు, సంఘానికి ఎవరు చెప్పాలి ఇది? కాపరి చెప్పాలి. కాపరి చెప్పాలి. లేదా కాపరులు, పెద్దలు ఎవరైతే ఉంటారో వారు నేర్పించాలి సంఘంలో ఉన్న వారికి. కొన్ని సందర్భాలలో సువార్త సేవ కోసం బయటికి వెళ్తాం. సువార్త పరిచర్య కోసం బయటికి వెళ్ళినప్పుడు తనతో పాటు సంఘ కాపరి గారు లేదా కాపరులు కొంతమంది తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మాట తీరు కానీ ప్రవర్తన కానీ ఎక్కడైనా అంత ఆమోదయోగ్యంగా లేకపోతే వెంటనే కాపరి గారు లేదా కాపర్లు వారికి చెప్పాలి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు టాక్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు బిహేవ్. ఆ బౌండరీస్లో మందను పెట్టవలసిన బాధ్యత కాపరి గారిది. ఏ కాపరి? మంచి కాపరి. క్లూ ఇచ్చాను, ఇక ఆలోచించండి. నా సంఘానికి నేను కాపరిగా ఉన్నాను, లేదా కాపరులుగా మేము ఉన్నాం, పెద్దలుగా ఉన్నాం, నాయకులుగా ఉన్నామంటే దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ప్రాథమిక బాధ్యత ఇది. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సంఘంలో పరిపాలన అనేది చాలా ముఖ్యం. కానీ ఎప్పుడు కూడా మన మందిరాన్ని ఇంకా ఎలా కన్స్ట్రక్షన్లో డెవలప్ చేయాలి, వచ్చే క్రిస్మస్ టైంకి దీన్ని ఇంకా ఎంత అందంగా రూపుదిద్దించాలి, ఎంత దీన్ని ఇంకా అందంగా తయారు చేయాలి, ఇప్పుడు మనకున్నటువంటి బ్యాలెన్స్ ఎంత, చర్చ్ అమౌంట్ ఈసారి సంవత్సరం అయిపోయేసరికి ఎంత సొమ్ము అక్కడ ఇంకా జమ చేయబడాలి, దానికోసం ఏం ప్లాన్లు చేయాలి, ఎప్పుడు ఈ ఆలోచనలే కాకుండా దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఆత్మలను కాయడం. ఆ ఆత్మలను కాయడానికి దేవుడు నాకు ఒక ప్రాసెస్ నేర్పించాడు. ఆ ప్రాసెస్లో ఆ మందకు సరిహద్దులు గీయమన్నాడు. ఆ సరిహద్దులను వాక్యము ద్వారా తెలియజేస్తూ ఈ లోపలేను ఉండాలి, ఈ గీత లోపలేను ఉండాలి, కానీ ఆ గీతను దాటకూడదని చెప్పవలసిన బాధ్యత కాపరిది. ఇది మొదటి లక్షణం. ఆల్ రైట్, వెళ్దాం ఇంకా. యోహాను సువార్త 10వ అధ్యాయం. చెప్పుకోవాలి కనుక 1, 2 అని చెబుతాను. ఏది ముందు ఏది తర్వాత అన్న సీక్వెన్స్ నేను చెప్పట్లా. దీనికంటే అది ముందు, దాని తర్వాత ఇది వస్తుందని కాదు. ఇక్కడ మనం మొదటి వచనం చదువుతున్నాం కనుక సీక్వెన్స్లో అవి పడుతున్నాయి అంతే. ఓకే, మొదటి వచనం గొర్రెల దొడ్డి. యోహాను సువార్త 10వ అధ్యాయం మాట్లాడుకుంటున్నాం. గొర్రెల దొడ్డి అనగానే బౌండరీస్ కలిగినది అది. మంచి కాపరి ఆ సరిహద్దులను గీయగలగాలి, నియమించగలగాలి. ఇది మొదటిది. 2, 3వ వచనం చూద్దాం. అంటే చదువుకుంటూ వెళ్దాం. 3వ వచనంకి వెళ్దాం. అతనికి ద్వారపాలకుడు. ఎవరికి? 2వ వచనం, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఇంకొకటి ఎవడు? పైన మొదటి వచనంలో దొంగ. కానీ గొర్రెల కాపరి ద్వారమున ప్రవేశిస్తాడు. నెక్స్ట్ మాట, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఎవరు మంచి కాపరి? నడిపించువాడు. నడిపించువాడు. మొదటిది సరిహద్దులలో ఉంచువాడు, 2 నడిపించువాడు. ఆ మాట అండర్లైన్ చేయాలి. A good shepherd is somebody who leads. నడిపించువాడు అంటే అర్థం ఏంటి? లీడ్స్. బికాస్ హీ ఈజ్ ఎ లీడర్. బికాస్ హీ ఈజ్ ఎ లీడర్, హీ హ్యాస్ టు లీడ్. లీడర్ ఏం చేయాలి? నడిపించాలి. నడిపించాలి అని అంటే ఆ వ్యక్తి మందకు మాదిరిగా ఉండాలి. ఆ సంఘంలో అందరూ కూడా కాపరిని లేదా కాపరులను చూస్తూ ఇలా మేము బతకాలి అని ఫిక్స్ అయిపోవాలి. అది నడిపించడం. అదే హెబ్రీ పత్రికలో ఇంతకుముందు మీరు చదివింది 13వ అధ్యాయం 7వ వచనం. దయచేసి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం దయచేసి. స్పీడ్. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునుడి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సంఘానికి చెబుతున్న మాట ఇది. ఏమిటి? మీరు ఎలా బతకాలని మీకు డౌట్ ఉంటే మీ పైన నాయకులను చూడండి చాలంటున్నాడు అంతే.
అంటే ఆ నాయకులు ఎంత బాధ్యతగా బతకాలి, ఆ నాయకులు అన్నవారు ఎంత రెస్పాన్సిబుల్గా బతకాలి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకున్నాడు అంటున్నాడు చూడండి. ఫుట్నోట్లో వారు అంతము వరకు నడుచుకున్న రీతిని, వారి జీవితంలో వాళ్ళు ఎలా నడుచుకున్నారో అది మీరు చూసి వారిని ఫాలో అయిపోండి. అలాంటప్పుడు వీళ్ళు ఎంత మాదిరిగా ఉండాలి, ఎంత మాదిరిగా ఉండాలి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. మందకు మాదిరులుగా ఉండడు. అండర్లైన్ చేయండి మాట. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లీడ్. పేతురు గారు చెబుతుంది అదే, బైబిల్లో వ్రాయబడింది అదే, పరిశుద్ధాత్ముడు వ్రాయించింది అదే. మందకు మాదిరులుగా, మందకు మాదిరిగా ఉన్నవాడే కాపరవుతాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఒకటి, బ్రతుకొకటి. ఎవరైనా వచ్చి ఏమండి మీరు చెప్పింది ఏంటండి, మీరు చేసేది ఏంటండి అని అడిగితే, నేను చెప్పేది నీకు కావాలా, నేను చేసేది నీకు కావాలని రివర్స్ అడగకూడదు క్వశ్చన్ ఇక్కడ. అలా అడిగేవారు కూడా కనబడుతుంటారు ఒక్కొక్కసారి మనకు. అసలు నేను ఎలా బతికితే నీకెందుకు, నేను చెప్పేది నువ్వు విని చావు అంటాడు అంతే. అలా చెప్పలేదు బైబిల్, అలా చెప్పలేదు బైబిల్. దానికి ఒక పనికిరాని ఒక లాజికల్ పాయింట్ ఏం తీసుకొని వస్తారంటే, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఒక డాక్టర్ దగ్గరికి. క్వశ్చన్ ఇది. వాళ్ళు మాదిరిగా ఉండకు అని చెబితే, డయాబెటిక్ పేషెంట్గా ఉన్నటువంటి, ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు డయాబెటిక్ పేషెంట్కి మందులు ఇవ్వకూడదా? ఏమన్నా అప్లై అయ్యేటువంటి లాజికల్ పాయింట్ అయినా ఇది? జ్వరం వచ్చిన డాక్టర్ జ్వరం వచ్చిన వాడికి మందులు ఇవ్వకూడదా? ఇది బైబిల్ దగ్గర తీసుకొని వచ్చి లాజికల్గా ఆలోచిస్తే కుదరదు. సత్యం, ఆ సత్యాన్ని సత్యంగా స్వీకరించాలి. పాపముతో జోలి లేకుండా బతకమని చెబుతున్నాడు. అదే పేతురు గారు 4వ అధ్యాయంలో మొదటి పత్రికలో. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు మందకు మాదిరులుగా బతకండి. పాపము చేసినా తప్పు లేదు, వాక్యం చెప్తే సరిపోతుంది. పాపం చేసినా పర్లేదు, సువార్త చెబితే సరిపోతుంది. ఇవి బైబిల్ కాన్సెప్టే కాదు. నా ఇష్టం వచ్చిన నేను బతికేస్తాను, మీకు 4 మాటలు నేర్పిస్తాను, మీరు వెళ్ళి 10 మందికి చెప్పండి, అదే దేవుని పని. ఇది బైబిల్ బోధ కాదు. అవును సరే, నేను ఎలా బతికినా పర్లేదు, నేను వాక్యం చెప్తే చాలు అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఇంతకు వాక్యం ఏం చెప్పాలి? ఏ అంశం తీసుకున్న వాక్యంలో చివరికి వచ్చేసరికి ఏంటి? పాపము చేయకుండా బతకాలి. అదే కదా సారాంశం. వాక్యపు సారాంశం ఏంటి? పాపము చేయకుండా బ్రతకాలంటే పరిశుద్ధంగానే జీవించాలి. అది బైబిల్ సారాంశం మొత్తం ఆలోచిస్తే. 10 మందికి వచ్చి నువ్వు పాపం చేయకని చెప్పి నేను మాత్రం పాపంలో మునిగి తేలుతుంటే అది ఎలా మాదిరికరంగా జీవించడం అవుతుంది చెప్పండి? అందుచేత మనం ఎలా బతికినా పర్లేదు, వాక్యం చెబితే చాలు, అది దేవుని పని అని అనుకుంటే చాలా అజ్ఞానమైనటువంటి ఆలోచనది. దేవుడు మనల్ని 10 మందికి బోధించడం కాదు, ముందు ఆ ఔషధాన్ని, వాక్యం అన్న ఔషధాన్ని నీకు అప్లై చేసుకో. ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకు. వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడు అన్నాడు ఇందాక. వారి ప్రవర్తనను చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మా వలె బ్రతుకుచున్న వారిని కనిపెట్టి చూడుడి అని అంటాడు పౌలు గారు.
మంచి కాపరి తన మందను ముందుండి నడిపిస్తాడు. నడిపించువాడు. రెండవది వచ్చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. మొదటిది సరిహద్దుల్లో ఉంచువాడు, 2 నడిపించువాడు, ముందుండి నడిపిస్తాడు. ఇంకొక మాట అదే పేతురు గారి పత్రికలో చూసి ఇక్కడికి వద్దాం దయచేసి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. గమనిస్తున్నారా? మాదిరి ఉంచిపోయాడట. ఇలా బ్రతకాలి. ఆయన వెనకలుండి మీరు వెళ్ళండి అనట్లా, ఆయన ముందుండి నేను ముందు వెళ్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఎంత బాగుంది. యేసుప్రభు వారు సాతాను జయించాలి, సాతాను జయించాలని చెప్పి ఊరుకున్నాడు కాదు, జయించి చూపించినవాడు. అంతేనా? లోకాన్ని జయించాలి అని కేవలం ప్రసంగాలు చేసి వెళ్ళిపోయినవాడు కాదు, లోకాన్ని జయించి చూపించి వెళ్ళిపోయినవాడు. మాదిరి. వచ్చేద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన వాటిని వెలుపలకి నడిపించువాడు. లోపలే ఉంచువాడు కాదు, నడిపించువాడు. ఇలా బతకాలని ప్రాక్టికల్గా చూపించువాడు. సరిహద్దుల్లో ఉంచాడు, మొదటి మాట. ఇలా బ్రతకాలని చూపించి నడిపించేవాడు, రెండవది. రైట్. 3 చూద్దాం. 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడు ఎల్లా వాటికి ముందుగా నడుచును. అదే మనం మాట్లాడుకుంది, ముందుగా నడుచును. మంచి కాపరి ముందుండి నడిపిస్తాడు. నెక్స్ట్, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. వెంబడించును అండర్లైన్ చేయండి. మొదటిది గొర్రెల దొడ్డి అండర్లైన్ చేయాలి. 2 నడిపించును, ముందుండి నడుచును, అవి అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఆ గొర్రెలు అతనిని వెంబడించును. ఎందుకు వెంబడిస్తున్నాయి? ఎందుకు వెంబడిస్తున్నాయి గొర్రెలు ఆ కాపరిని? కారణం, ఆ కాపరిని ఆ గొర్రెలు నమ్మాయి గనుక, నమ్ముచున్నాయి గనుక. ఆ గొర్రెలు ఆ కాపరిని వెంబడించడానికి గల కారణం, ఆ కాపరిపై గొర్రెలకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. ఆయన వెంట వెళితే మేము సేఫ్గా ఉంటామని. అంటే దాని అర్థం కాపరి నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. గొర్రెల దృష్టిలో కాపరి ఎలా జీవించాలి? నమ్మకమైన వాడుగా, ట్రస్ట్ వర్ది. ఆ గొర్రెలకు ఆ భరోసా ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. మా కాపరి గారిని, మా కాపరులను మేము వెంబడిస్తే మా ఆత్మలు సేఫ్గా ఉంటాయి అనేటువంటి నమ్మకం ఆ కాపరులు మందకు ఇవ్వగలగాలి. దే హ్యావ్ టు బి ట్రస్ట్ వర్ది. ఇప్పుడు మనందరం ప్రధాన కాపరిని చూస్తే ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనకు పరలోకం తథ్యం అని మనము నమ్మట్లేదు. యేసుక్రీస్తు ప్రభును మనం ఎంతగా అయితే నమ్ముచున్నామో, స్థానిక సంఘాలలో ఉన్నటువంటి కాపరి లేదా కాపరులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నమ్మగలిగేంతగా వారి జీవితాలు ఆ గొర్రెలకు లేదా మందకు కనబడాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. బలహీనుడిగా కాపరి కనబడితే, బలహీనుడిగా కాపర్లు కనబడితే మంద కూడా బలహీనమైపోయి, ఆ మంద కూడా బలహీనమైపోయి చివరకు వారి విశ్వాసము నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. అందుచేత కాపరులు మందలో లేదా సభ్యులలో, విశ్వాసులలో వారు ఆ నమ్మకాన్ని కలిగించగలగాలి. కానీ నటనతో కాదు, వారి జీవితంతో. ఎన్నవది? 3వది. అంతేనా? అవి వెంబడించడానికి గల కారణం ఆ కాపరిని ఆ గొర్రెలు నమ్ముచున్నవి కనుక. ఇది 3వది. 4 వెళ్దాం. 4వ గుణం, 12 గుణముల మంచి కాపరి అని మాట్లాడుకుంటున్నాం. అందులో 4వది 7 నుంచి 9 వచనములు చూద్దాం. 7 నుంచి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నేనే, నేనే ద్వారాన్ని, నేనే. 9వ వచనం, నేనే ద్వారమును అంటున్నాడు చూడండి.
ఎవరు ప్రభువా నీవు అని అడిగితే, ఐ యామ్ ద గేట్, నేనే ద్వారమును. అసలు ఒక మాట, ద్వారము అనగానే, ద్వారము అన్నది మనకేమిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనం రాత్రిపూట ఇంట్లో పడుకున్నప్పుడు తలుపు మూసేస్తాం, లోపల గడియ వేస్తాం. ఎందుకో సురక్షితంగా ఉండాలంటే ఆ తలుపు ఎవరూ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అంతేనా? దొంగలు ప్రవేశించకుండా తలుపు ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. లోపలున్న మనకు భద్రత కల్పించేది తలుపు, లోపలున్న మనకు రక్షణ కల్పించేది తలుపు. జంతువులు కానీ, పురుగులు కానీ, లేదా విషపురుగులు, విష సర్పాలు లాంటివి కానీ, దొంగలు కానీ, అపరిచితులు కానీ ఇంటిలోనికి ప్రవేశించకూడదనంటే ఆ ఇంటిలో ఉన్నవారు తలుపును ఆశ్రయించి తలుపును మూయాలి. ఆ తలుపు వారిని కాపాడుతూ ఉంటుంది. ఇది అర్థమైతే ద్వారం అన్నాడు. గొర్రెలకు మంచి ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే ద్వారం అంటున్నాడు. అంటే నా 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 ద్వారం అనే నా గుండా ఎవరైనా ప్రవేశించి లోపలికి వెళితే వారికి ముందు ప్రొటెక్టర్గా నేను నిలబడతాను. మంచి కాపరి ఎవరు? హీఈస్ ఎ ప్రొటెక్టర్. కాపాడువాడు, భద్రపరచువాడు, రక్షించువాడు. ఎలా రక్షిస్తాడని అంటారేమో, తుపాకులతో, కత్తి కర్రలతో కాదు, వాక్యము చేత వారిని సరిచేస్తూ, వాక్యం చేత వారికి నచ్చజెబుతూ, వాక్యము చేత వారి యొక్క లోపాలను చూపిస్తూ, వారిని సరిదిద్దుతూ ఆ మంచి కాపరి వారిని కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక కారణం చేత బలహీనులైపోతుంటారు విశ్వాసులు. అంతేనా? సంఘంలో ఉన్న విశ్వాసులు ఏదో ఒక కారణం చేత బలహీనులు అవుతుంటారు. బలహీనులైనటువంటి వారిని బలపరిచి వారిని భద్రపరచవలసినటువంటి బాధ్యత ఒక మంచి కాపరిది. హీ హ్యాస్ టు బి అ ప్రొటెక్టర్. వాక్యం అనే ఖడ్గముతో వారి హృదయాలను కాచుతూ ఉండాలి. వాక్యం అనే ఒక అద్భుతమైనటువంటి ఔషధముతో వారికి ఉదక స్నానం చేయిస్తూ ఉండాలి. యేసు ప్రభు కోరుకున్నదేంటి? తన సంఘం అన్నది ఉదక స్నానం చేస్తూ ఉండాలి వాక్యముతో. ఎవరు చేయించాలి? సంఘానికి వాక్యము చేత స్నానము చేయించవలసింది ఎవరు? కాపరి. కాపరి. వాక్యము చేత, వాక్యం అనే ఖడ్గము చేత మందను కాయకుండా, అసలు వాక్యాన్నే సరిగా పట్టించుకోకుండా, చెబుతున్న వాక్యానికి న్యాయం చేయకుండా ప్రవర్తిస్తే మాత్రం అది మంచి కాపరికి ఉండే లక్షణం కాదు. ఎన్ని లక్షణాలు అయ్యాయి చెప్పగలరా? 1 సరిహద్దు, 2 నడిపించువాడు, 3 నమ్మకమైన వాడు, 4 కాపాడువాడు. హీ సంబడి హూ సేవ్స్, ప్రొటెక్ట్స్. నెక్స్ట్ 9వ వచనం, మరొక గుణాన్ని మనం చూద్దాం. నేనే ద్వారమును, 9వ వచనం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. చూసారా, రక్షణ వస్తుంది. రక్షింపబడిన వాడై లోపలికి పోచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. మేత మేయుచునుండును అంటే నా దగ్గరుంటే ఆ గొర్రెలకు పుష్కలంగా మేత దొరుకుతుంది. లోపలున్న మేత దొరుకుతుంది, బయటికి వచ్చిన మేత దొరుకుతుంది. అల్టిమేట్గా నాతో కలిసి ఉంటే ఆ గొర్రెలకు సమృద్ధిగా మేత దొరుకుతుంది. ఏమిటి మేత? వాక్యం. ఏమిటి మేత? వాక్యం. ఒక మంచి కాపరి తన మందకు, తన దగ్గర ఉన్న విశ్వాసులకు వాక్యాన్ని సమృద్ధిగా ఇస్తుంటాడు. కదా? ఆ సమృద్ధి గల జీవవాక్యం ఇవ్వవలసిన బాధ్యత కాపరులది. ఏం పర్లేదు, ఈరోజు వాక్యం చెప్పాలి, 1 గంట సేపు ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం, 2 వచనాలు తీసుకొని అల్లుకొని పోదామంటే కుదరదు. ఇక్కడ కొంతమందికి ఆ ధీమా ఉంటుంది. అలా తీసుకుని అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో ఒకటి కనెక్ట్ అయిపోతే. అసలు వాక్యం చెప్పడం ఏముందండి? 4 వచనాలు తీసుకొని లింక్ అలా ఏర్పడిస్తే అయిపోతే ఇంకేముంది అక్కడ? వాక్యం చెప్పడమే. యూ హ్యావ్ టు జస్టిఫై. న్యాయం చేయాలి. నువ్వు తీసుకున్న అంశానికి న్యాయం చేయాలి. ఆరోగ్యకరమైన మేత. కుళ్ళిపోయిన ఖర్జూరం అమ్మారని
ఒక మార్ట్ని క్లోజ్ చేశారట, సీజ్ చేశారట. వార్తల్లో వచ్చిందా? మనకు దగ్గరలోనే ఒక పెద్ద మాల్నే క్లోజ్ చేశారట, సీజ్ చేశారట. దేనికని అడిగితే వారు క్వాలిటీతో కూడుకున్న ఆహారం అందించలేదు. ఖర్జూరం అమ్మేటప్పుడు అవి కుళ్ళిపోయాయట. కుళ్ళిపోయిన ఖర్జూరాలు అమ్మావు కనుక ఆహారాన్ని అమ్మడానికి నీకు హక్కు లేదు. క్లోజ్. పెనల్టీ, పనిష్మెంట్ చాలా ఉన్నాయి. ఇంకా పెట్టవలసిన ఆహారాన్ని ఉంచకుండా, అమ్మవలసినటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇవ్వకుండా కథలు పడితే శిక్ష తప్పదంటోంది మానవ చట్టం. ఉందా? నకిలీ ఆహారం, నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ విత్తనాల చేత రైతులు ఆత్మహత్య, నకిలీ మందులు వాడి రోగి హత్య, రోగి చచ్చిపోయాడు. నకిలీ, ఒరిజినల్ కాదు. అప్పుడప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ వేయించుకోవాలంటే భయం. ఎందుకు? ఏమో మిక్స్ చేసింటారేమో భయం అని. కొన్ని పెట్రోల్ స్టేషన్లో, ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ వేయించుకుంటే, డీజిల్ వేయించుకుంటే డీజిల్ స్మెల్ రాదు, కిరోసిన్ స్మెల్ వస్తుంటుంది. పెట్రోల్ స్మెల్ రాదు, కిరోసిన్ స్మెల్ వస్తుంది. ఏదంటే తేడా జరిగింది ఏదో లోపల. నకిలీ. కానీ మంచి కాపరి మంచి వాక్యాన్ని సమృద్ధిగిస్తాడు. అందుచేత వాక్యము నేర్చుకోవాలి, నేర్చుకుని నేర్పించాలి. నేర్పించేవాడు నేర్చుకునివాడై ఉండాలి. రెండోసారి, నేర్పించువాడు నేర్చుకునివాడై ఉండాలి. బయట అంటారు ఒక మంచి ఉపాధ్యాయుడు ఎవరని అడిగితే ఆ మంచి ఉపాధ్యాయుడు తన జీవితంలో మంచి విద్యార్థి అయి ఉంటేనే మంచి ఉపాధ్యాయుడు అవుతాడు. పిల్లలకు పాఠం చెప్పాలంటే ముందు లెసన్ ప్రిపేర్ అవ్వద్దు. ఓన్లీ అ గుడ్ లెర్నర్ క్యాన్ బీ అ గుడ్ టీచర్, అండ్ అ గుడ్ టీచర్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ స్టూడెంట్, ఈజ్ అ కంటిన్యూస్ స్టూడెంట్. ఒక మంచి ఉపాధ్యాయుడు, మంచి గురువు నిరంతర విద్యార్థి. జరుగుతోంది ఈరోజు. వాక్యము నేర్చుకొని, వాక్యము నేర్చుకుంటూ, వాక్యము ధ్యానిస్తూ మందకు నేర్పించాలి సమృద్ధిగా ఆరోగ్యకరమైనటువంటి మేత. హితబోధ అని అంటాడు బైబిల్లో. ఏమంటాడు దీన్ని? హితబోధ, హెల్దీ డాక్ట్రిన్. ఆరోగ్యకరమైనటువంటి బోధను అందించవలసిన బాధ్యత కాపరులది. ఆ వాక్యము చేత ఆ మంద పోషింపబడుతూ ఉండాలి సమృద్ధిగా. ఈరోజు బాప్తిసం తీసుకొని రేపటికి బోధకులు అయిపోతున్నారు చాలామంది. నిన్న బాప్తిసం తీసుకుని ఉంటాడు, ఈరోజు సంఘం పెట్టేస్తాడు. ఎందుకు అని అడిగితే ప్రేరేపణ పెట్టేశాను అంతే. ఏం చెప్పాలి, ఏం చెబుదామని? ట్యాంకులో నీళ్ళు ఉంటే ట్యాప్లో నీళ్ళు వస్తాయి. ట్యాంక్ ఖాళీ, ట్యాప్ తిప్పుతున్నా నీళ్ళు రావట్లేదు. ఎందుకు వస్తాయి? సుత్తి తీసుకొని కొట్టినా రాదు. వాక్యాన్ని తీసుకొని ఇక్కడ నింపుకుంటే ఇక్కడ నుంచి ధారాళంగా వాక్యం వస్తుంది. అది ఎప్పుడు ఖాళీ. దీన్ని ఎంత తిప్పితే లాభం ఏముంది? మంచి కాపరి ఎవరు? సమృద్ధికరమైన ఆరోగ్యకరమైన మేతను ఇచ్చేవాడు. నేర్చుకోవాలి. మన జీవితంలో మనం నేర్చుకునేవి ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. నిరంతరం ఎదుగుచూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం దయచేసి ఎవరైనా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం దయచేసి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉండకూడదు. 10 సంవత్సరాల కిందట మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుందో 10 ఏళ్ల తర్వాత కూడా అలాగనే ఉంటే ఏంటి లాభం? గమనిస్తున్నారా? మంచి కాపరి చెంత ఆ మందకు సమృద్ధి గల మేత దొరుకును. అలాంటి వాక్యాన్ని ఈరోజు అందించువారుగా ఉన్నారా లేదా కాపరులన్న వాళ్ళు ఖచ్చితంగా తమను తాము పరిశీలించుకోవాలి. ఎన్ని లక్షణాలు అయిపోయినట్టు ఇప్పటివరకు? గొర్రెల దొడ్డి 1, నడిపించును 2, నమ్మకము వెంబడిస్తాయి కనుక
3 ద్వారము, 5 మేత దొరికే ఒక చక్కని అవకాశం మంచి కాపరి దగ్గర దొరుకుతుంది. 6 11వ వచనం. 6వ గుణం ఏంటో చూద్దాం. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేయను? తన ప్రాణము పెట్టును. అంటే త్యాగశీలి. అంటే మంచి కాపరి త్యాగము చేయవాడు. త్యాగము చేయవాడు. తన మంద కోసం అవసరమైన వాటిని త్యాగం చేయవాడు. తన సమయాన్ని వెచ్చిస్తాడు, తన శ్రమను వెచ్చిస్తాడు, తన కృషిని వెచ్చిస్తాడు. జీతగాడు అలా కాదు. కానీ మంచి కాపరి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అంత త్యాగం ఒక కాపరిలో ఉండాలి మంద విషయమై. త్యాగం అంటే ఇప్పుడు మనం ఒక సిలువ చేయించుకొని మనం కూడా సిలువ ఎక్కి కొట్టించుకొని చచ్చిపోవాలనే కాదు త్యాగం అంటే. ఇక్కడ ఉదాహరణకు సంఘ పరిచర్య విస్తరించే కొద్దీ, పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, ఇలాంటివి ఎన్నో పరిచర్యలు ఉంటాయి. సంఘ పరిచర్య విస్తరించే కొద్దీ ఆ సంఘ కాపరి తన 24 గంటల షెడ్యూల్లో, తనకు రెగ్యులర్గా నడిచేటువంటి షెడ్యూల్లో కొన్నిటిని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని నష్టపరచుకోవాల్సి వస్తుంది. వాటన్నిటికీ ఆ కాపరి సిద్ధంగా ఉండాలి. ఆత్మల కోసం తన జీవితంలో ఇది త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే హీ హ్యాస్ టు బి రెడీ. అదే ప్రధాన కాపరి చెబుతున్న విషయం. నా అడుగుజాడల్లో మీరు నడవాలి అని అంటే నా వలే మీరు త్యాగ గుణము కలిగిన వారై ఉండాలి. నా మందకు నేను మేత పెట్టుటకు, నా మందకు నేను ఆరోగ్యకరమైన బోధ అందించుటకు నేను ఒక 2 గంటల సేపు బైబిల్ చదివితే సరిపోతుంది అని అనుకుంటే 2 గంటలు ఓకే. లేదు, ఇది చాలా కీలకమైంది, ఇది ఇంకా చాలా లోతైనది, నేను ఇంకా దీన్ని పరిశోధించి వారికి నేర్పించాలని అనుకుంటే 2 గంటలకే పరిమితం కాకూడదు నా ధ్యానం. అది 3 గంటలైతే 3 గంటలు కూర్చోవాల్సిందే. కొన్ని అంశాలు మనం బోధించాలని అంటే మన యొక్క టైం ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం. ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైం దేర్. ఆ సమయం మరొక దానికి ఉంది అని అనుకుంటే దాన్ని పక్కన పెట్టేసి దీనికోసం మనం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గమనిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాం మనం? నేను గొర్రెలకు మంచి కాపరిని, 11వ వచనం, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. బాధ్యత లేకుండా వ్యవహరించేవాడు మంచి కాపరి కాదు. పర్లేదులే, వాళ్ళకి ఏది చెప్తే నడుస్తుంది, ఆయన అంత చెప్పాల్సిన అవసరం ఏంది? కొంతమంది అంటుంటారు, విచిత్రం అనిపిస్తుంటుంది, మా వాళ్ళండి కొంచెం లోతుల్లోకి వెళ్తే వినలేరండి, అందుకే ఎప్పుడు లోతుల్లోకి వెళ్ళాం. మొదటి సంవత్సరం వెళ్ళాం, 2వ సంవత్సరం వెళ్ళాం, 3వ సంవత్సరం వెళ్ళాం, ఇంకా జీవితాంతం లోతుల్లోనికి వెళ్ళకుండా పైన చెప్పేసి వెళ్ళిపోవడమేనా వాక్యం అంటే? పాత నిబంధనలు ఒక 2 వచనాలు, కొత్త నిబంధనలు ఒక 2 వచనాలు తీసేసుకొని ఆమెనని చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుందా? విన్నారు అలాంటి మాటలు ఎప్పుడైనా? మనము డీప్కి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కాదండోయ్. రైట్, ఇప్పుడు అర్థం కాదు, ఎప్పటికి అర్థమవుతుంది. నేను విషయం చెప్పనా, మీరు ఆశ్చర్యపోతారు. మనమందరం హైదరాబాద్లో ఉంటున్నాం. ఎవరో మనల్ని చూస్తే వీళ్ళు సిటీ పీపుల్ అండి అని అనుకుంటారు. తప్పేం లేదు, సిటీలో ఉన్నాం కనుక సిటీ పీపుల్. నా సేవా జీవితంలో నేను ఎన్నో గ్రంథాలు వివరిస్తున్నాను కదా, ఎంతో చరిత్రను చెబుతున్నాను కదా, మీరు నమ్మరు, నేను చెబుతున్న చరిత్రను, నేను చెబుతున్న గ్రంథాలను 100కు 100% విని నేర్చుకునే కొంతమంది నాకు గ్రామాల్లో ఎక్కువ కనపడుతుంటారు. పట్టణాల్లో కాదు, గ్రామాల్లో వాళ్ళు పాయింట్ టు పాయింట్ వింటూ, పాయింట్ టు పాయింట్ రాసుకుంటూ, ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను వారు అడుగుతూ, అదేంటన్నా ఇదేంటన్నా అని అడుగుతుంటే నాకు ఆశ్చర్యం అవుతుంటుంది. ఇలాంటి క్వశ్చన్లు పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వేయలేదే. గ్రామాల్లో ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలు పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు అడగరు. ఎందుకు? బిజీ. నేను ఎందుకు చెప్పాను ఈ మాట?
లోతుల్లోనికి వెళితే మా వాళ్ళు నేర్చుకోలేరు అనుకుంటే, చరిత్రను నేర్చుకుంటున్న వారిలో ఎక్కువ శాతం నా గ్రామాల్లో కనపడుతున్నారు, పట్టణాల్లో కాదని చెప్తున్నా నేను. మొదట్లో ఇబ్బందే, మొదట్లో కష్టమే, కానీ నెమ్మదిగా ఇవన్నీ ఆలోచిస్తుంటే, ఇవన్నీ వింటుంటే అందులోని మాధుర్యం వారికి అర్థమైపోతుంటుంది. ఇంకా నేర్చుకోవాలనేటువంటి తృష్ణ వారికి కలుగుతూ ఉంటుంది. అందుకే పరలోకం ఎవరికి ఎక్కువ వస్తుందని అడిగితే, ఎక్కువగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి పరలోకం ఎక్కువ వస్తుంది, రాసేసుకోవచ్చు. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి పరలోకం వచ్చేది. ఎందుకని అడిగితే, మనం బిజీ, వారానికి ఒక్కసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం, కానీ నేర్చుకోం. వీఆర్ నాట్ లెర్నర్స్, వి జస్ట్ అటెండ్. హాజరై వెళ్ళిపోతే వాక్యం ఎలా వస్తుంది? అందుచేత కాపరులు మొట్టమొదట పాలు తాపించాలి. జీవితాంతం పాలకు అలవాటు చేయకూడదు. ఏం చేయాలి? నెమ్మదిగా అన్నం ముద్ద తినిపించాలి. ఫైనల్ స్టేజ్ ముక్కలు కూడా తినేంత స్టేజ్ తీసుకొని రావాలి. జనరల్ చెప్తున్నా, వెజిటేరియన్స్ మీ మనోభావాలు దెబ్బతీయట్లేదు, నేను మామూలుగా మాట్లాడుతున్నా. పాలు, అన్నం, మాంసం. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అప్పట్లో మీ స్టేజ్ మిల్క్ బాటిల్. ఈరోజు కూడా మీరు పాలు తాగండర్రా అంటే మిల్క్ బాటిల్ ఎక్కడని అడిగితే ఎంత అసహ్యం అది, అంతేనా? అసలు అన్నం తినాలి మీరు, ఇంకా పాలేంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి జాగ్రత్తగా చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఎప్పుడు తింటారు బలమైన ఆహారం? కాలమును బట్టి చూచితే మీరు బలమైన ఆహారము తినవలసినటువంటి స్థితి మీది. ఏమైంది మీ యొక్క స్థితి? వెర్ ఈజ్ యువర్ మెచ్యూరిటీ అని అడుగుతున్నాడు అక్కడ. మా వాళ్ళు లోతుల్లోకి వెళ్తే వాళ్ళు వినలేరండి. ఎంతకాలం చెప్తాం ఈ మాట? మనం లోతుల్లోనికి వెళ్ళి తీసుకొని వెళితే, మనం లోతుల్లోనికి వారు చేయి పట్టుకొని తీసుకొని వెళితే ఖచ్చితంగా వస్తారు. అప్పుడు బలమైన ఆహారమును జీర్ణించుకొని ఆ బలమైన ఆహారము చేత బలపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. మీరు కూడా ఆసక్తి ఉంటే అప్పుడప్పుడు నాతో మాట్లాడుతుండండి. నేనేమైనా సరిదిద్దుకోవాల్సినవి నా ప్రార్థనలో ఏమైనా ఉన్నాయా? మీ వ్యక్తిగత జీవితాల గురించి నేను డైరెక్ట్గా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు కదా, ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఇక్కడ మీరు ప్రార్థనలు చేస్తున్నారుగా, మీరు చేసే ప్రార్థనలలో కొన్ని వాక్య విరుద్ధంగా ఉన్నాయి. మీరు వాక్యానుసారంగా ప్రార్థించడం లేదు. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళ గురించి చెబుతున్నా. ఎవరైతే ప్రార్థన చేయట్లేదు మీరు సేఫ్, హ్యాపీ, మీరు అలానే ఉండండి, ఏం పర్లేదు. తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోండి, అంతే. ఎవరైతే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో మీకు ఒక మంచి అవకాశం ఏంటంటే, ఆ ప్రార్థనను సరిదిద్దుకునేటువంటి అవకాశం మీరు ఇస్తున్నట్టు ఇక్కడ. అమ్మో, నేను ప్రార్థన చేస్తే తప్పులు కనపడతాయేమో అని మానేయకండి దయచేసి. అవి సరిదిద్దుకునేటువంటి అవకాశం. కానీ వెంటనే చెబితే మీరు ఇబ్బంది పడతారేమో, వెంటనే చెబితే మీరు హర్ట్ అయిపోతారేమో అన్న ఆలోచనతో నేను సంకోచిస్తూ చూద్దాం అని అనుకుంటున్నా. కానీ మీరు సరిదిద్దుకోవాలి అని మీకు నిజంగా ఆసక్తి ఉంటే ఎప్పుడైనా అలా వచ్చి నన్ను అడగండి, బ్రదరు నేను చేసే ప్రార్థనలో మీకు ఏమైనా వాక్య విరుద్ధంగా ఏమైనా అనిపించిందని అడగండి. నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను వాక్యానుసారంగా. దాన్ని మీరు పాజిటివ్గా స్వీకరించి సరిదిద్దుకోండి.
కొన్ని సందర్భాల్లో తెలిసి తప్పు చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో తెలియక తప్పు చేస్తున్నాం. మీరు అనొచ్చు, నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత, మేము చిన్నప్పటి నుంచి ఇదే విన్నామండి అని అంటే, పాలు తాగేటప్పుడు అలానే విన్నారేమో, ఇప్పుడు అన్నం తినండి. పాలు తాగే స్టేజ్లో మీరు కొన్ని తెలియక ఎలా పడితే అలా తాగేశారేమో. చిన్నపిల్లలు పాలు తాగుతుంటారు చూడండి, చిన్నపిల్లలు తినేటప్పుడు చూడండి, మొత్తం వాడు మూతికి ముక్కుకు మొత్తం రాసేసుకుంటుంటాడు. వాడి జీవితానికి తినడం అంటే అదే స్టైల్. మరి వయసు పెరిగే కొద్ది మారొద్దు. చిన్నప్పుడు అలా తింటే ముద్దు, పెద్దగైన తర్వాత తింటే ముదురు. బాలేదు, మార్చుకోవాలి. కనుక ఒకప్పుడు మనకు తెలియక, మనకు నేర్పించిన వారు కూడా మనుషులే కనుక, వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కనుక, వారికి ఉన్న పరిధిలో కొన్ని మనకు అలా నేర్పించేశారేమో. మనం సరిదిద్దుకోకపోతేలా? రైట్. ఇదంతా ఎందుకు వచ్చింది? సాక్రిఫైస్. మంచి కాపరి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాడు. జీవితాన్ని త్యాగం చేయడం అంటే ప్రాణాన్ని పెట్టడం, వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అని కాదు. ఏ విషయమైతే సాక్రిఫైస్ చేయాలో ఆ విషయం సాక్రిఫైస్ చేయగలిగేటువంటి ఒక లక్షణం కాపరికి ఉండాలి. ఎన్నవది? 6వది. వెళ్ళిపోదాం. 7 12 నుంచి 14 వచనములు చూద్దాం. 12 నుంచి, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేనైతే గొర్రెలకు మంచి కాపరిని. కంపేర్ చేస్తున్నాడు. నాకు అంటే మంచి కాపరైన నాకు జీతగాడికున్న తేడా ఏంటని అడిగితే, జీతగాడు తోడేలు వస్తే వెళ్ళిపోతాడు. భారము లేని కాపరి. నాకు నా గొర్రెలను నేను కాపాడుకోవాలి తోడేలు నుండని తోడేలుతో యుద్ధానికి దిగుతాను. భారం, బర్డన్. మంచి కాపరి భారము కలిగినటువంటి సేవకుడు. ఆత్మల భారం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన భుజముల మీద కమాన్ రాజ్య భారం, ఆత్మల భారం. ఆ ఆత్మల భారము కలిగిన వాడే దేవుని సేవకుడు, మంచి కాపరి. లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ పైన నాయకులు మీ ఆత్మలను కాయుచున్నారు. చూసారుగా, కాయుచున్నారు. భారము లేని జీవితం. మనం ఒక వాస్తవాన్ని ఒప్పుకోగలిగితే, నిజాలు ఒప్పుకోగలిగితే, కొన్ని చోట్ల మనం బాధపడాల్సినటువంటి విషయం, పాస్టర్గా పని చేయడం కూడా ఒక ఉద్యోగం. పాస్టర్గా పని చేయడం కూడా ఒక జాబ్ అంతే. స్కూల్లో టీచర్, కాలేజీలో లెక్చరర్, బ్యాంక్లో క్లర్క్ లేదా ఆఫీసర్ లేదా మేనేజర్, చర్చిలో పాస్టర్. ఒక టీచర్కి ఒక రకమైన పని, ఒక డాక్టర్కి ఒక రకమైన పని, ఒక క్లర్క్కి ఒక రకమైన పని, పాస్టర్కి ఒక రకమైన పని. అందరూ పని చేసి నెలైన తర్వాత జీతాలు తీసుకుంటారు. పాస్టర్ కూడా నేను నెలైన తర్వాత జీతం తీసుకోవాలంతే. ఆ చర్చ్ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ ప్రకారంగా, స్ట్రక్చర్ ప్రకారంగా ఏ రోజు ఏం చేయాలో దాన్ని ఫాలో అయ్యి సైలెంట్గా వచ్చి కూర్చోవాలంతే. ఉద్యోగం. ఒక బైబిల్ కాలేజీలో వాక్యాన్ని చెప్పేటువంటి ఆయన, బైబిల్ కాలేజీలో బైబిల్ లెక్చరర్గా ఉన్న ఆయన స్మోకింగ్ అలవాటు ఉందంట ఆయనకి. ఎందుకు స్మోకింగ్ అని అడిగితే, ఇట్స్ మై జాబ్, దట్స్ ఇట్. బైబిల్లో ఒక అంశాన్ని నాకు ఇచ్చారు, దాన్ని నేను డీల్ చేస్తాను అంతే. రక్షణ గురించి చెప్తాను అంతే. రక్షణకు సంబంధించిన వచనాలు ఉంటాయి, అవి తీసుకొని ఇంత పీరియడ్లో నేను పూర్తి చేయాలి. ఒక 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, వారం రోజుల్లో పలానా బ్యాచ్ వరకు రక్షణ గురించి చెప్పేసి వెళ్ళిపోతాను అంతే. ఒక స్కూల్లో ఒక టీచర్ ఒక పాఠాన్ని డీల్ చేసి వెళ్ళిపోయినట్టుగా. ఇది భారముతో కూడినటువంటి పనితీరు కాదు. భారముతో కాపరి తప్పు చేయడం కాదు, ఎదుటివారు తప్పు చేస్తున్నా కూడా ఆ కాపరి యొక్క మనసు అల్లాడిపోతుంది. అయ్యో ప్రమాదాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారే, ప్రమాదం వీరికి ముంచుకొస్తుందని వారు భారము కలిగి, మోషే వీళ్ళు తప్పు చేస్తున్నారు నాయన, వీళ్ళందరినీ తుడిచిపెట్టేసి నిన్ను నేను ఎన్నుకుంటానంటే, ప్రభు అదే జరిగితే ముందు నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయన్నాడు. ఆ భారం చూడండి, భారము చూడండి. ఇర్మియా గారు రేయింబగళ్ళు విలాపముతో
దేవుని సన్నిధిలో కూర్చుని భారంతో ప్రార్థన చేస్తున్నాడట. యేసుప్రభు వారు పగలంతా బోధించి రాత్రి అయ్యేసరికి కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? భారం, ఆత్మల భారం. జీతగాడికి అది ఉండదు. జీతగాడు అనే పదం ఉపయోగించాడు చూడండి. జీతగాడు గొర్రెల కాపరి కాడు. 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఆ గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఒకసారి ఒక తమ్ముడి గురించి నేను ఒక అన్నగారితో మాట్లాడుతూ, ఆ తమ్ముడు కొంచెం దారి తప్పుతున్నాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేడు, నేను చెప్పినా వినే పరిస్థితులు లేడు. మీరేమైనా చెబితే వింటాడేమో, కొంచెం వాక్యంలోనికి వస్తాడేమో, మీరు ఒకసారి ట్రై చేయండి అన్నా అని అడిగాను. అప్పుడు ఆ అన్నయ్య నాతో చెప్పిన మాట, తమ్ముడు ఆ అబ్బాయి ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాడు ఇక్కడ. ఆ అబ్బాయి, నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయి మనకి ఇక్కడ కంప్యూటర్ పనికో దానికో దీనికో ఉపయోగపడుతున్నాడు కనుక ఉపయోగించుకుందాం. రేపు పొద్దున మనకు పనికిరాడన్నప్పుడు పంపించేద్దాం అంతే. దిస్ ఈజ్ కాల్డ్ యూజ్ అండ్ త్రో పాలసీ నాయన అని చెప్పాడు నాకు. యూజ్ అండ్ త్రో పాలసీ. అదిరిపోయా నేను అడిగింది అడిగాను, ఆ అబ్బాయిని కొంచెం ప్రోత్సహించి వాక్యంలో నిలబెట్టమని నేను కోరుతుంటే మనకు అవసరం లేదు అది. అందరు కూర్చొని వింటున్నారుగా, వింటాడు, లేదంటే లేదు, పోతే పోతాడు. ఇప్పుడు మనకు పనికొస్తున్నాడు కనుక యూజ్ చేసుకుందాం. పనికి రాని రోజున త్రో. ఏ క్యా హై? వాట్ పాలసీ ఇస్ దిస్? యూజ్ అండ్ త్రో పాలసీ నట. అసలు ఏమనాలి? నాయన నువ్వు ఆ పని మానేసైనా వాక్యం నేర్చుకో, అంతేనా? ఆ కంప్యూటర్ పని లేకపోయినా పర్లేదు, లేదా ఇంకొకటి ఏదైనా పబ్లిసిటీకి సంబంధించిన నీకు బాధ్యతలు ఏదైనా అది కూడా లేకున్నా పర్లేదు, నువ్వు వాక్యం నేర్చుకో. నీ ఆత్మను రక్షించేది వాక్యం మాత్రమే. నేను చాలా ఆశ్చర్యపోయాను, తర్వాత బాధపడ్డాను కూడా. ఏంటిది? ప్రభు చెబుతున్న మాట అదే. జీతగాడు గొర్రెల కాపరి కాదు, భారం ఉండదు. మంచి కాపరి ఏ లక్షణం కలిగి ఉంటాడు చెప్పండి? భారము కలిగి ఉంటాడు. ఎన్నో లక్షణం ఇది? 7. 8కి వెళ్దాం. 15వ వచనం. తండ్రి నన్ను ఏలాగున ఎరుగును, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే. బాగా చూడండి 15వ వచనం. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. అంటే మా ఇద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉంటుంది, సంబంధం. అందుకే పైన అంటాడు, నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలిచేదను. పైన 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలిచి అని అంటే అర్థం ఏంటి? మంచి సంబంధం, మంచి రిలేషన్. అవి నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగుదును. అలాంటి రిలేషన్ అన్నది కాపరికి గొర్రెలకు మధ్య ఉండాలి. వచ్చారా, విన్నారా, వెళ్ళిపోయారా, స్తోత్రం దేవునికి, ఆమెనంతే. అది కాదు. దెర్ హ్యాస్ టు బి అ వెరీ హెల్దీ రిలేషన్ బిట్వీన్ ద షెపర్డ్ అండ్ ద ఫ్లాక్. ఇది మంచి కాపరికి ఉండాల్సిన గుణాల్లో మరొకటి. సంబంధం, అనుబంధం, ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి, ఆ ర్యాపో మెయింటైన్ చేయాలి. నా కుమారుడా అని పిలుస్తుంటాడు తిమోతి గారిని, తీతు గారిని, పౌలు గారిని. మంచి సంబంధం. యేసుప్రభు వారు నా పిల్లలారా అని పిలుస్తుంటాడు శిష్యులను పట్టుకొని, నా పిల్లలారా అని అంటుంటాడు. ఎంత మంచి పిలుపు. చూద్దాం అన్నమాట యేసుప్రభు యొక్క సంబోధన. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం దయచేసి. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం చూడండి. పిల్లలారా, ఇక కొంతకాలము మీతో కూడా ఉందును. పిల్లలారా, పిల్లలారా, పిల్లలారా. శిష్యులను ఆయన పిలుస్తున్న పిలుపు చూడండి. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? 5వ వచనం. యేసు పిల్లలారా, పిల్లలారా. ఎంత మంచి అనుబంధం. నా దగ్గర పిల్లలు చాలామంది చదువుకుంటూ ఉంటారు కదా.
వాళ్ళకి బాగా తెలుసు, నేను ఏ రోజు కూడా వాళ్ళని ఒరేయ్ అని పిలవను. నా విద్యార్థులు వీళ్ళందరూ ఎప్పుడు కూడా వీళ్ళని ఎవరిని ఒరేయ్ అని పిలిచిన దాఖలాలు లేవు. ఎందుకు? వారితో నాకున్నటువంటి అనుబంధం అంత చక్కని అనుబంధం కనుక నేను వారిని ఒరే అని పిలవడానికి కూడా నాకు నోరు రాదు. నాన్న అని పిలుస్తాను, పేరు పెట్టి పిలుస్తాను, నాన్న అని పిలుస్తాను. అందులో నాకు ప్రేమ కనపడుతుంది, ఒక మంచి రిలేషన్. సాన్నిహిత్యం మధ్య మీరు ఒకరితో స్నేహభావాన్ని బట్టి పిలుచుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి పదజాలంతో ఎదుటివారిని సంబోధించడమే అది ఎప్పుడు కూడా చాలా మంచిదే. అనుబంధాన్ని పెంచుకోవాలి. యేసుప్రభు వారు మంచి కాపరికున్న గుణాలు ఆయన చెబుతున్నమాట, నేను నా గొర్రెలను ఎరుగుదును, అవి నన్ను ఎరుగుదును, అవి కూడా నన్ను ఎరుగును. ఇలాంటి సంబంధం కాపరికి మందకు మధ్య ఉండవలసినటువంటి మంచి సంబంధం. అది ఎన్నవది చెప్పండి? 8వ చెప్పండి ఒకసారి. గొర్రెల దొడ్డి అంటే సరిహద్దులు, నెక్స్ట్ నడిపించేవాడు, తర్వాత నమ్మకమైన వాడు, తర్వాత ప్రొటెక్టర్ కాపాడువాడు, ద్వారం అని అంటున్నాడు, తర్వాత సమృద్ధిగా ఆహారము అనుగ్రహించేవాడు, మేతమేయి చూడననే మాట చూసాం, తర్వాత త్యాగము చేయవాడు, తర్వాత భారము కలిగిన వాడు, తర్వాత మంచి బంధము కలిగిన వాడు. కాపరి ఎవరితో? తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులతో. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్దామా? రైట్. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలేను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడవుతాడు. వేరే దొడ్డివికి సంబంధించిన గొర్రెలు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను కలవు. దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఇశ్రాయేలీలు కానివారు, ఇశ్రాయేలీలు కానివారైన అన్యజనులను కూడా తోడుకొని రావాలి. ఇశ్రాయేలీలను అన్యజనులను ఏకపట్టణస్థులను చేయాలి. అది నాకున్నటువంటి విజన్. భవిష్యత్తులో ఇది నేను చెయ్యాలని నేను ఒక విజన్ కలిగి ఉన్నాను. నేను ఒక నాయకుడినే కాదు, ఐ యామ్ అ విజనరీ లీడర్. ఎవరు కాపరి? ఒక విజన్ కలిగిన వాడు. ఒక విజన్ లేకపోతే అది మిషన్ అని అనిపించుకోదు. మనకు ఒక గ్రేట్ కమిషన్ ఉంది. ఇట్స్ ఎ మిషన్, ఇట్స్ ఎ గాడ్ గివెన్ కమిషన్, అండ్ దేర్ హ్యాస్ టు బి అ గుడ్ విజన్ ఫర్ దిస్. లక్ష్యం ఉండాలి, గమ్యం ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక లక్ష్యం ఉండి ఆ విజన్తో ముందుకెళ్ళాలి. ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్ ఏంటో చెప్పనా? హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ అని అడుగుతారు. ఈరోజు మొదలుకొని 5 సంవత్సరాల తర్వాత నిన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అని అంటే, ఏం లేదండి ఇలానే ఉండాలనుకుంటా అంటే, నీకు విజన్ లేదు, వెళ్ళిపోంటాడు బయటికి, అంతే. దెర్ ఇస్ నో విజన్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. ఒక గోల్ లేదు, ఒక టార్గెట్ లేదు, ఒక ఆబ్జెక్టివ్ లేదు, ఒక లక్ష్యం లేని, గమ్యం లేని జీవితం నీది. నీలాంటోడు మా కంపెనీకి పనికిరాడని పంపించేస్తారు. భారతదేశంలో అందరికీ చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, విజన్ విజన్ విజన్. లోక సంబంధంగా అది చాలా మంచి మాట, కానీ యేసుప్రభు వారు చెబుతున్నదే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని తోడుకొని రావాలి. దట్ ఈస్ మై విజన్. కాపరికి ఆ విజన్ ఉండాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఎలాంటి విజన్ కలిగి ఉండాలి, ఎలాంటి గోల్ కలిగి ఉండాలి. గమ్యము లేని, లక్ష్యము లేని పరిచర్య అది పరిచర్య అనిపించుకోదు. మంచి కాపరి ఈ గుణాన్ని కలిగి ఉంటాడు. ఇది 9వది. రాసుకుంటున్నారా? అన్ని రాసుకోవాలి. 18వ వచనం, 10-18 18వ వచనం చూద్దాం. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. 17 చదువుదాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకోడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, స్వచ్ఛందంగా, వాలంటరీగా. మంచి కాపరి ఎవరి ప్రోద్బలంతోనో ఎవరి బలవంతము చేతనో పనిచేయడు. ఎలా చేస్తాడు ఆయన? తనంతట తానే పనిచేస్తాడు, తనంతట తానే పనిచేస్తాడు. ఇది మంచి కాపరికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి గుణం.
ఈరోజు సంఘ కార్యక్రమాలలో మన పాత్ర ఏంటి అని అడుగుతున్నాను. ఎవరో చెబితేనే చేసేటువంటి పరిస్థితి ఉందా? మనంతట మనమే చేస్తున్నామా? అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ ఎవరునూ యేసుక్రీస్తు కార్యములను చూచటం లేదని రాశాడు పత్రికలో. ఆయన కార్యములు ఎవరు చూడాలి? స్వచ్ఛందంగా మనమే ముందుకు రావాలి. మంచి కాపరది చేస్తాడు తనంతట తానే. బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది యేసుప్రభు గురించి. తానే తనను తాను అర్పణగా ఇచ్చుకున్నాడట, బలి చేసుకున్నాడట. స్వచ్ఛంద సమర్పణ, స్వచ్ఛంద సేవ. ఈరోజు మీరు, నేను, మనం సంఘ కార్యక్రమాల్లో ఆయా పాత్రలు పోషిస్తుంటే ఎలా చేస్తున్నామో పరిశీలించుకుందాం. ఎవరి బలవంతము చేతనో మీరు చేస్తున్నారా? ఎవరైనా ప్రార్థన చేస్తారా అని అంటే ఆగి 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 ఇంక తప్పదన్నట్టుగా చేసే పరిస్థితి మనది ఉందనుకోండి, అది స్వచ్ఛందంగా చేస్తున్నట్టు కాదు. సంఘంలో కొన్ని పనులు ఉన్నాయి, మనం చేద్దామా అని అడిగితే వచ్చి చేయి పట్టుకొని లాగితే వచ్చే పరిస్థితి మనది ఉండకూడదు. వాలంటరీగా ముందుకు రావాలి. అది దేవుని పని. ఇదే స్వచ్ఛంద సమర్పణ. ఇది ఈరోజు మనకు ఉందో లేదో ఒకసారి పరిశీలించుకుందాం. ఇది 10వది. మొత్తం 12 అని చెప్పాను, 10 అయిపోయాయి. 11. యోహాను సువార్త 14వ అధ్యాయం 10 ముగించుకొని 14కి వెళ్దాం. మొదటి వచనం చూద్దామా? ఈ కాపరి మాట్లాడుతున్న మాట శిష్యులతో, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. ఆయన వెళ్ళిపోవుచున్నానని అంతకుముందు అధ్యాయంలో చెప్పేసరికి ఆందోళనతో కలవరం పొందుతున్నటువంటి శిష్యులను ఆదరిస్తున్న కాపరిని చూస్తున్నాం. ఎవరు ఈయన? ఆదరించు కాపరి. ఆదరించు కాపరి. అందుకే యేసుప్రభుకున్న పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అంటే మీరు కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే అనుకుంటున్నారేమో. యేసుప్రభు వారు కూడా ఆదరణకర్త. అందుకే ఆయన మాట్లాడుతూ, నేను నా తండ్రి వేడుకుందును, ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపును. వేరొక ఆదరణకర్త అంటే ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఎవరైనా? తానే. యోహాను మొదటి పత్రిక, దయచేసి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అన్నదానికి ఫుట్ నోట్లు ఏముందో చూడండి. ఆదరణకర్త. యేసుక్రీస్తు అను ఆదరణకర్త అంటే ఎవరైనా ఆదరించువాడు. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని సందర్భాలలో సంఘంలో మనం ఉంటూ కొన్ని బలహీనతలకు లోనై మనము కలవరపడిపోతుంటాం, బలహీనపడిపోతుంటాం, ఆందోళనలోకి మనం జారిపోయి ఉంటాం. అలాంటి టైంలో వారు కోరుకునేది ఆదరణ. ఎవరి వాళ్ళ ఆదరణ? కాపరులు ఇవ్వాలి. ఏ కాపరులు ఇవ్వాలి? మంచి కాపరులు ఇవ్వాలి. మంచి కాపరి యేసుక్రీస్తు వారి వలె ఆదరిస్తాడు. నీ బతుకింతే, నాకు తెలుసు నువ్వు మారవని. ఎప్పుడు అనుకున్నా నీ గురించి అంటే ఫీల్ అవుతానని చెప్పలేదు. నాకు అర్థమైంది. ఎప్పుడైనా కూడా చావ్ అనకూడదు. ఇక్కడ ఏం చెప్పాలి? సోదరా లేదా సోదరి, పర్వాలేదు, ఏదో సాతాను శోధన. ఆ క్షణాన నువ్వు తొట్టిల్లేవు. నిలబడి ఇప్పుడు అలా తొట్టిల్లి నిలబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు చరిత్రలో. వారిని మాదిరికరంగా తీసుకో. కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు కృంగిపోవారిని లేవనెత్తువాడు అని ఉంటుంది. ఆ కాపరి లేవనెత్తితే మనం లేవనెత్తకుండా తొక్కితేలా? దేవుడు ఎవరట బైబిల్లో? లేవనెత్తువాడు. మనం కూడా లేవనెత్తాలి, తొక్కేయకూడదు. ఎవరైనా ఏ విషయంలో బలహీనంగా పడిపోతే మనము కూడా పడిపోతామేమోనని మనల్ని పరిశీలించుకొనుచు సాత్వికమైన మనసుతో వారిని తోడుకొని రావాలట. ఆదరించాలి. ఇది 11వ సూత్రం, 11వ లక్షణం, గుణం. 12. యేసుప్రభు వారు అప్పుడప్పుడు ఇప్పుడు శిష్యులతో చెప్పాడు కదా, మీ హృదయంలో కలవరపడనీయకుడి, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి తోడుకొని వెళ్తానంటే ఆదరణది. ఆదరించేవాడే కదా అని ఎప్పుడైనా వీళ్ళు తప్పులు చేస్తే సైలెంట్గా ఉన్నోడేం కాదు, సరి చేశాడు. వెంటనే
సరిచేశాడు వెంటనే. కొన్ని సందర్భాల్లో మనలో ఎవడు గొప్పవాడని కొట్లాడుకుంటున్నారు 12 మంది శిష్యులు. మనలో ఎవడు గొప్పవాడని కొట్లాడుకుంటుంటే ఆయన వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత పిలిచి కూర్చోబెట్టి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగారు. అందరూ సైలెంట్గా ఉన్నారు. అప్పుడు చెప్పాడు, మీలో ఎవడు గొప్పవాడే ఉండగోరునో వాడందరికీ పరిచారకుడై ఉండాలి. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు. పాదములు కడిగి, నేను కడిగాను కదా అని మీరు సంతోషించకండి, మీరును ఈ రీతిగా ఒకరి పాదములు ఒకరు కడుక్కోవాలి. తప్పు చేసినప్పుడు సరిదిద్దాడు, ఊరుకుండలేదు. ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు ధోనిలోని శిష్యులు. ఆయన లేచి గాలిని తుఫానును గద్దించి, ఏంటి మీ విశ్వాసం ఎక్కడ పోయింది అన్నాడు. అంత సీరియస్గా గద్దించాడు. ఈ విశ్వాసం ఎక్కడ పోయింది? ఆయన ఆదరించువాడు మాత్రమే కాదు, సరిదిద్దువాడు. మంచి కాపరి ఆదరిస్తాడు అవసరమైనప్పుడు, మంచి కాపరి సరిదిద్దుతాడు అవసరమైనప్పుడు. హీ నాట్ ఓన్లీ కంఫర్ట్స్ బట్ ఆల్సో కరెక్ట్స్. అందుచేత ఈరోజు ఇన్ని చక్కని గుణాలు కాపరులందరూ కలిగి ఉన్నారో లేదో పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. 12 గుణాల మంచి కాపరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినది. ఒక్కసారి దాన్ని నెమరు వేసుకొని మన ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి రండి. 12 గుణాలు ఏంటో ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, దయచేసి సరిహద్దులలో ఉంచువాడు. నంబర్ 2, నడిపించువాడు. నంబర్ 3, నమ్మకంగా తన మందకు కనబడువాడు. నెక్స్ట్, కాపాడువాడు. నెక్స్ట్, సమృద్ధిగా ఆహారం ఇచ్చేవాడు. తర్వాత త్యాగము చేయువాడు. తర్వాత భారము కలిగినవాడు. తర్వాత బంధము కలిగినవాడు, మంచి అనుబంధం కలిగినవాడు మందతో. తర్వాత 16వ వచనంలో ఒక విజన్ కలిగినవాడు, ఒక లక్ష్యం కలిగినవాడు, ఒక గోల్ కలిగినవాడు. తర్వాత ఆదరించువాడు. తర్వాత చెప్పండి, సరిదిద్దువాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ 12 గుణాలు దేనితో ముడిపడి ఉన్నాయి చెప్పనా? ఆ మందపై ఆయనకున్న ప్రేమతో ముడిపడి ఉన్నాయి. తన మందను ఆయన ప్రేమించువాడు గనుకనే ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్రేమ. ప్రేమ లేకపోతే ఇవేవి జరగవు. అందుకే మందకు కాపర్లుగా ఉన్న వాళ్ళు ఆ మందను ముందుగా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తే ఇవన్నీ ఫాలో అవుతాయి. ప్రేమ లేకపోతే ఇందులో ఏది కూడా చోటు చేసుకోదు. ప్రేమ లేనప్పుడు భారం ఎక్కడుంటుంది? ప్రేమ లేనప్పుడు త్యాగం ఎక్కడుంటుంది? ప్రేమ లేనప్పుడు విజన్ ఎక్కడుంటుంది? కనుక ఇవన్నీ కూడా కాపరి యొక్క ప్రేమకు ముడిపడి ఉన్నవి. అందుకే పేతురు గారు చెప్పిన మాట, ఫైనల్గా చూద్దాం. అందుకే పేతురు గారు చెప్పిన మాట తన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:2 వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, పెద్దలతో చెబుతున్నాడు, కాపర్లతో, ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయడి. ఇష్టంగా చేయండి, ప్రేమించి చేయండి, లాభం కోసం చేయకండి, దుర్లాభాపేక్షతో చేయకండి. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. అలా జరిగితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఆ మహిమ కిరీటం మనకు రావాలంటే కాపరులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ రీతిగా ఈ గుణములను కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రధాన కాపరి మిగిలిన కాపరులందరికీ నేర్పిస్తున్న ఒక అద్భుతమైనటువంటి పాఠం. 12 గుణాల మంచి కాపరి. ఈ 12 గుణాలు దేనికి ముడిపడి ఉన్నవి? ప్రేమకు ముడిపడి ఉన్నవి. ఆయన త్యాగం మామూలుది కాదు. రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. పాలిస్తున్న దేవుడు, మరలా మన కోసం రాబోతున్నవాడు. ఆయన ఎదుర్కొని ఆ మహిమ కిరీటాన్ని పొందాలంటే ఈ గుణాలు ప్రతి సంఘములోని ప్రతి కాపరి, ప్రతి సంఘంలోని పరిచారకులందరూ కూడా కలిగి చక్కనైనటువంటి జీవితాన్ని కలిగి ముందుకెళ్ళాలని, ఈ మాటల ద్వారా అది మరింత మెరుగైన స్థితిలో దేవునికి కనబడాలని
అందరి విషయంలో నేను కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగునుగాక. ఆమెన్. నేను చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన వెంటనే మరొకసారి ప్రకటన నేను చేసి తర్వాత బలలోనికి ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మంచి కాపరికి ఉండవలసినటువంటి 12 గుణాలను మేము ఉన్న సమయంలో మాట్లాడుకున్నాం. ఏవి కూడా మా హృదయంలో నుంచి తొలగిపోకుండా బాధ్యత కలిగినటువంటి కాపరులుగా, బాధ్యత కలిగినటువంటి నాయకులుగా, పెద్దలుగా, అధ్యక్షులుగా ఉండి తండ్రి, సంఘం విషయంలో మీరు ఇచ్చినటువంటి బాధ్యతకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయలాగున సహాయం చేయమని, నిశ్చితమైతే మరొకసారి మేము కలుసుకున్నప్పుడు తండ్రి, విశ్వాసుల గురించి కూడా మేము మాట్లాడుకున్నట్టుకు మాకు అవకాశం ఇవ్వమని, ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథాల వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆధ్యాత్మికంగా మేలుకొలుపుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫోక్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు మరియు తెలుగు ఆడియో బైబిల్ కొరకు ట్రూ విజ్డమ్ మీడియా అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లోని చిన్న పిల్లల సందేశముల కొరకు TWM కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశముల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8187852132 మరియు www.twmglobal.org అను మా అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు.